ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త అందించింది ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. 2014 ఏప్రిల్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 2146 మందిని రెగ్యులరైజ్ చేసింది. పాదయాత్రలో భాగంగా సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త అందించింది ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 ఏప్రిల్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 2146 మందిని రెగ్యులరైజ్ చేసింది. పాదయాత్రలో భాగంగా సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దీనిపై వైద్య శాఖ ఎంప్లాయీస్ ఏమంటున్నారు? సిద్ధు, పాదయాత్రలో ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 2014 నాటికి ఉద్యోగుల్లో ఉంటారో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరిస్తామనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2014 ముందు ఎవరైతే ఈ ఎంప్లాయీస్గా ఉన్నారో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించడానికి అన్ని శాఖల్లోనూ కూడా ఇప్పటికే దాదాపుగా కసరత్తులు పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే మొట్టమొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో దాదాపుగా 2146 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు జీవో నెంబర్ 30 అదేవిధంగా జీవో నెంబర్ 31 పేరుతోటి 2 జీవోలు జారీ చేయడం జరిగింది. మనం చూస్తే కనుక దాదాపుగా వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద స్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ఉద్యోగులకు రెగ్యులేట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో ఏళ్లుగా వీరందరూ కూడా తమకు రెగ్యులర్ చేయాలని కోరుతూ వస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా రెగ్యులరేషన్ పట్టించుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే వైద్య శాఖ చరిత్రలో దాదాపుగా మనం చూస్తే కనుక సుమారుగా 2146 సంబంధించి ఉద్యోగులని క్రమబద్ధీకరించారు. ఇందులో మనం చూస్తే కనుక మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 62 మంది ఉద్యోగులకు రెగ్యులేషన్ అయింది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 2025 మందికి ఇక్కడ క్రమబద్ధీకరించారు. అదేవిధంగా ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి 55 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయడం జరిగింది. అదేవిధంగా యునాని కానీ ఆయుష్ కానీ లాంటి మొత్తంగా ఒక 4 ఉద్యోగులను క్రమబద్ధీకరించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక దాదాపుగా 2146 మంది ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలో ఇక్కడ రెగ్యులరేషన్ అయ్యారు. ఇది ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఎంత పెద్ద స్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం అనేది ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖలో ఒక చాలా సంతోషం అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 3000కు పైగా అర్హత ఉన్న 2014 నాటికి 3000 మందికి పైగా ఇక్కడ పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ఇందులో అర్హులైన వారందరినీ అంటే దాదాపుగా 2146 మంది అర్హులైనట్టుగా గుర్తించి వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా రెగ్యులేషన్ చేస్తూ విడివిడిగా వారి పేరు మీద ఇక్కడ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 2146 మంది కూడా ఉద్యోగులకు ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయడం జరిగింది. మిగిలిన శాఖల్లో కూడా ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో 2014 నాటికి పనిచేస్తున్న వారందరినీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు పనిచేస్తున్న వారందరినీ కూడా రెగ్యులర్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని శాఖల్లోనూ కసరత్తులు పూర్తయ్యాయి. ఆయా శాఖల నుంచి ఉన్నతాధికారుల నుంచి సెక్రటరియట్ కూడా దీనికి సంబంధించిన ఫైల్స్ చేరాయి. సెక్రటరియట్లో కూడా ఫైనాన్స్ విభాగం పరిశీలన జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వివిధ శాఖలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన రెగ్యులేషన్ కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సిద్ధు. ఓకే వినాయక్.